లక్ష్మి, విహారీ ఇద్దరు సంధ్య రమ్మనడంతో ఇక్కడ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఉంటారు. ఇంకా అవన్నీ పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ ఉందన్నారు కదా! అది చూపించండి అని సంధ్య అడగడంతో విహారీ సీసీటీవీ ఫుటేజ్‌ని పంపిస్తాడు. ఇంకా అది చెక్ చేస్తూ కానిస్టేబుల్ ఇంకా ఆహ్, భుజంగం వెళ్ళిన దారిలో మొత్తం సీసీ కెమెరాలన్నీ చెక్ చేసి, ఈ దారిలో ఇక్కడ పెట్రోల్ బంక్ గల్లీలోకి వెళ్ళాడు. ఆ సందులోకి వెళ్ళిన తర్వాత అతను కనిపించట్లేదు. ఆ తర్వాత మన కెమెరాలు లేవు మేడం అని చెప్పడంతో, నేను ఆ చుట్టుపక్కలంతా వెతికి వస్తాను, ఎవరినైనా కనుక్కుంటాను అని విహారీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి విహారీ వెనకాలే వచ్చి విహారీ గారు అని అంటూ ఉంటే, నువ్వు ఇక్కడే ఉండు లక్ష్మి, నేను వెళ్ళి వాడిని ఎక్కడ ఉన్నాడో కనిపెడతాను, నువ్వు వాడి ఫోటో రివీల్ అయిన తర్వాత నాకు పంపించు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇదంతా చాటుగా సహస్ర గమనిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత సంధ్య సీసీటీవీ ఫుటేజ్ని చూపించి అతడే అని వాడిని మొత్తం గడ్డం లేకుండా తీయొచ్చా, వాడి ఫేస్ రివీల్ చేయడానికి కుదురుతుందా అని ఎస్ఐ అడుగుతూ ఉంటే, చేయొచ్చు మేడం అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళు ఆ పనిలో ఉంటారు. కాసేపటి తర్వాత విహారీ ఆ పెట్రోల్ పంప్ ఉన్న గల్లీలోకి అక్కడ సందులోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. కొంతమంది దారిలో వెళ్తున్న వాళ్ళందరినీ ఇలా భుజంగం అని ఎవరైనా తెలుసా, ఇక్కడెక్కడైనా ఉంటాడా, మీకు ఏమైనా తెలుసా అని అడుగుతూ ఉంటే, ఎవరు మాకు తెలియదని చెప్తూ ఉంటారు. ఇంకా అలా నేరుగా భుజంగం ఇంటి దగ్గరికే వెళ్ళి లోపలికి వెళ్ళి అడగడానికి ట్రై చేస్తూ ఉంటే, అప్పుడే భుజంగం అక్కడికి వచ్చి విహారీని చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా భుజంగము అతనే అని తెలియక విహారీ, మీ ఈ ఇంట్లో ఎవరు ఉంటారండి, భుజంగం అనే అతను ఈ ఇంట్లోనే ఉంటాడని తెలిసింది, మీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటే, అవునా, అతని పేరు భుజంగం అని తెలియదండి, కొత్తగా వచ్చారు అని భుజంగం చెప్తూ ఉంటాడు. ఇంకా విహారీకి నేను తెలియదు, ఒకవేళ తెలిసి ఉంటే ఇప్పటికే వీడి ప్రాణాలు కూడా పోయి ఉండేవి అని అనుకుంటూ భుజంగం చెప్తూ ఉంటాడు. అతను ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు అని అడుగుతూ ఉంటే, ఏమోనండి, అతని పని అతను చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు బయటకైతే కనిపించాడు, ఏదైనా పని ఉంటే వెళ్తాడు వస్తాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు అని భుజంగం చెప్తాడు. అవునా అని అనుకుంటూ చూస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడ ఎస్ఐ పిలిచి, ఈ ఫోటో చూడు లక్ష్మి అని చూపిస్తూ ఉంటే, ఇంకా లక్ష్మి జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ హాస్పిటల్లో యమున మీద దాడి చేసిన విషయం గుర్తు చేసుకొని, అవును ఎస్ఐ గారు, సంధ్య గారు, ఇదే వీడే అని చెప్తూ ఉంటే, ఆ ఫోటో నాకు షేర్ చేయండి, విహారీ గారికి పంపిస్తాను అని చెప్పడంతో ఇంకా సంధ్య ఫోటో షేర్ చేస్తుంది. ఇంకా అలా లక్ష్మి విహారీకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఫోన్ కలవదు. లక్ష్మి బయటికి వచ్చి విహారీకి ఫోటో పంపించి మరి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ భుజంగంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు కనకం అని అంటూ ఉంటే, వాడి ఫోటో రివీల్ అయింది విహారీ గారు, మీకు షేర్ చేశాను చూడండి అని చెప్తుంటే, ఏంటి ఆ భుజంగం ఫోటో దొరికిందా, పంపించు లక్ష్మి, ఇప్పుడే చూస్తాను అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా అలా ఫోన్ కట్ చేసి చూస్తూ ఉంటే అక్కడ సిగ్నల్ ఉండక ఫోటో డౌన్లోడ్ అవ్వకుండా ఉంటుంది. అయ్యో నెట్ లేదు, సిగ్నల్ లేదు అని అనుకుంటూ, సార్ ఏమనుకోకుండా నాతో లోపలికి వస్తారా, ఒకసారి ఆ ఇంట్లో ఏముందో ఏమైనా దొరుకుతాయేమో అతనికి సంబంధించిన వివరాలు చూద్దాము, అంటే పక్కన మీరు ఉన్నారు కాబట్టి ఓకే, ఎవరు లేకపోతే దొంగ అనుకుంటారు కదా, ఒకసారి వస్తారా అని అనడంతో, ఇంకా అప్పటికే భుజంగం లక్ష్మి ఫోటో పంపించిందని చెప్పేసరికి, నువ్వు నా ఫోటో చూసే లోపల నీ ప్రాణాలు తీస్తాను అని నైఫ్ తీసి చేతిలో పట్టుకుంటాడు. ఓ అలాగా, సరే పదండి వెళ్దామని మళ్ళీ నైఫ్ పాకెట్లో వేసుకొని విహారీ వెనకాలే వెళ్తాడు. ఇంకా అలా వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా విహారీ అతనే భుజంగం అని తెలియక, సార్ మీరు ఎక్కడ వెతకండి, నేను ఇక్కడ వెతుకుతాను అని భుజంగంతో మంచిగా మాట్లాడుతూ చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇంకా అలా ఒక రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి, సార్ మీరు ఈ రూమ్లో వెళ్ళి వెతకండి, నేను ఇక్కడ వెతుకుతాను, ఏమైనా దొరికితే చెప్పండి సార్ అని విహారీ ఒక రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇంకక్కడ కొన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి, దాని మీద ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో భుజంగందే, అక్కడ పేరు కూడా ఉండి ఉంటుంది, ఇది భుజంగం అనే పేరు ఉంటుంది. ఆ పేరు ఫోటో చూసి విహారీ ఒక్కసారిగా చాలా షాకింగ్గా, ఏంటి వీడైనా భుజంగం అని అనుకుంటూ వెనక్కి తిరుగుతూ ఉంటే అప్పుడే భుజంగం వచ్చి విహారీ మీద దాడి చేస్తూ ఉంటాడు. ఇంకా అలా విహారీ భుజంగంని నెట్టిపడేసి తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి కొడుతూ ఉంటాడు. ఇంకా అలా ఇద్దరి మధ్యలో చాలా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎలాగోలాగా విహారీ భుజంగంని కింద పడేసి కొడుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మికి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి, మీ అత్తయ్యని యమునని రిలీజ్ చేయాలని ఉంటే నేను చెప్పినట్టు చేయాలి నువ్వు అని చెప్తూ ఉంటారు. ఎవరు మీరు, యమునమ్మ అరెస్ట్ అయిన విషయం మీకెలా తెలుసు, నేనేం చేయాలి అని లక్ష్మి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రా, నీకు ఫోన్ కట్ అవ్వగానే నీకు ఒక లొకేషన్ వస్తుంది, ఆ లొకేషన్కి వచ్చి నన్ను కలువు అని ఆ ఫోన్లో లేడీ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు యమునని ఎస్ఐ సింహపురి సీత
కోర్టుకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఎస్ఐ గారు నేనే తప్పు చేయలేదు, నేను బయటకు ఎలాగైనా బయటకు వస్తాను అని యమున అంటూ ఉంటే, నువ్వు ముయ్యవే, చేసిందంతా చేసి ఇప్పుడు చేయలేదు అంటే కుదురుతుందా, పద కోర్టులో సాక్ష్యాలు కావాలి, అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి, పద నీకు శిక్ష పడుతుంది, అవన్నీ తర్వాత జైల్లోకి వెళ్ళాక తోటి ఖైదీలతో చెప్పుకుంటూలే ఈ ముచ్చట్లన్నీ అని అనుకుంటూ రూడ్గా బిహేవ్ చేస్తూ యమునని తీసుకొని వెళ్తుంది. ఇంకా అలా కోర్టులో వాదించే టైంలోకి అప్పుడే విహారీ భుజంగంని కొట్టి కోర్టులో సబ్మిట్ చేస్తాడు. వీరే ఇదంతా చేసిందని నిరూపించడంతో యమునకి శిక్ష పడకుండా యమున రిలీజ్ అయిపోతుంది. అప్పుడే లక్ష్మి కూడా అక్కడికి వస్తుంది. యమునమ్మ అని లక్ష్మి యమునని హక్ చేసుకుంటుంది. ఇంకా అలా అమ్మ నీకేం కాదమ్మా, వాడిని పోలీసులు పట్టుకున్నారు, వాడిని జైల్లో వేస్తున్నారు అని చెప్పడంతో ఇంకా యమున కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే పోలీస్ వాళ్ళు భుజంగంని తీసుకొని వస్తూ ఉంటే, ఇంతటితో అయిపోయిందని అనుకుంటున్నావా యమున అంటూ మళ్ళీ యమునకి వార్నింగ్ ఇస్తూ ఉంటే, కోర్టు బయట ఇవన్నీ మాట్లాడకూడదు పదా అంటూ ఎస్ఐ సీత భుజంగంని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అమ్మ నువ్వు భయపడకమ్మా, వాడు ఏం చేయలేడు, వాడు ఇంకా జైల్లో నుండి బయటికి రాకుండా చేశాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా అలా అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్తారు.